అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. సింగపూర్ ఏమన్నా పాత్ర ఉందా? లేదు. అంతర్జాతీయంగా వ్యాపార వాణిజ్య సంక్షోభం వచ్చింది. సింగపూర్ పాత్ర ఏమైనా ఉందా? లేదు. కరోనా వచ్చింది. సింగపూర్ పాత్ర ఏమైనా ఉందా? బట్ భారతదేశంలో వ్యాక్సిన్స్ తయారు చేసామే. ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉంది. అట్లాగే కరోనాను ఎదుర్కోవడానికి ప్రపంచంలోని అనేక దేశాలు అనేక రకాల వ్యాక్సిన్స్ తయారు చేసుకొచ్చినాయి. ఆ వ్యాక్సిన్‌లనే కదా సింగపూర్ కొనుక్కొని బతికింది. దాని అడ్మినిస్ట్రేషన్‌లో ఇంకేంటి గ్రేట్‌నెస్సు? అడ్మినిస్ట్రేషన్. చంద్రబాబు గారి కంటే గొప్ప అడ్మినిస్ట్రేషన్ ఉంటదా సింగపూర్‌లో? సింగపూర్‌లోనంట అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవడానికి 21 మంది 9 మంది మంత్రులు 21 నుంచి సింగపూర్‌లో శిక్షణ ఇస్తారట. మొదటి రోజేమో పర్యటనలో భాగంగా ప్రతిరోజు ఓ ప్రత్యేక అంశం మీద శిక్షణ ఉంటదట. మొదటి రోజు నేషనల్ ఫస్ట్ అనే అంశం మీద నిపుణులు వివరిస్తారట. రెండో రోజు ప్రభుత్వ విభాగాల సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు చేరువయ్యే విధానం మీద ఇస్తారట. మూడో రోజు అత్యవసర సమయాల్లో సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలనే అంశం మీద ఇస్తారట. నాలుగో రోజు అత్యంత కీలకమైన డిజిటల్ గవర్నమెంట్ సాంకేతిక పరిజ్ఞానం అమలు మీద ఇస్తారట. ఐదో రోజు ఆర్థిక వృద్ధి మీద ఇస్తారట. ఆరో రోజు పాలన పట్ల ప్రజలు విశ్వాసం కలిగించడం రాజకీయ జవాబుదారీతనం మీద ఇస్తారట. ఏడో రోజు కార్యాచరణ ప్రణాళిక మీద చర్చించి శిక్షణ ముగిస్తారట. ఎవడాడు అసలు ఆడికి ఏం తెలుసని సింగపూరుడికి? మన రాజకీయం వాడి రాజకీయానికి ఏమైనా సంబంధం ఉందా? మనలాగా జగన్ ఏమన్నా అక్కడ ఉన్నాడా? మనలాగా రాజశేఖర రెడ్డి ఏమన్నా అక్కడ ఉన్నాడా? మనలాగా కేసీఆర్ ఏమన్నా అక్కడ ఉన్నాడా? వాడికి ఏం తెలుసని రాజకీయం నేర్పుతాడు మనకి? వాడు అడ్మినిస్ట్రేషన్ కొత్తగా నేర్పేది ఏంది? వరదలు నివారణలకు సంబంధించి ఆడి దగ్గర ఏం తెలిసొచ్చని మనకు తెలిసినంతగా మన ఎమ్మెల్యేలకు తెలుసు. పోలవరం ఎమ్మెల్యేలకు తెలియదా? లేకపోతే కృష్ణా జిల్లా విజయవాడ ఎమ్మెల్యేలకు తెలియదా? దేవినేని ఉమాకి తెలిసినంత తెలుసా? పోనీ వాళ్ళకి వరదల నివారణకు సంబంధించినటువంటి చర్యలు నిమ్మల రామానాయుడికి తెలిసినంత వాళ్ళకి తెలుసా? లేదంటే కనుక మనకు సంబంధించినటువంటి ఏదైతే అడ్మినిస్ట్రీరియల్ యాక్టివిటీస్ మన మాధవిరెడ్డికి తెలిసినంత తెలుసా వీళ్ళకి? లేకపోతే కనుక మన లోకేష్కి తెలిసినంత వాళ్ళకి తెలుసా? ఆడేవాడు పీకేది వాడికి డబ్బులు తగలేసుకోవడం ఎందుకు? ఇక్కడి నుంచి విమానాల్లో పంపించి రోజుల తరబడి హోటళ్లలో కూర్చోబెట్టి ఆల్రెడీ మనకు తెలిసిన విషయాలు వాడి దగ్గరికి వెళ్ళి శిక్షణ తెచ్చుకోవాలా? ఎందుకు మన సార్వభౌమత్వాన్ని తీసుకెళ్ళి ఆడి దగ్గర సమాధి చేసుకోవడం? అక్కడ వాడు మనకి నేర్పేది ఏంది? వాడు మన దగ్గర నేర్చుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు. ఒకప్పుడు మనకేమీ తెలియనప్పుడు కేవలం ఈనాడు ఆంధ్రజ్యోతి మీదనే పడి బతికేటటువంటి సందర్భంలో ఆ రోజుల్లో చంద్రబాబు గారు సింగపూర్ని ఎక్కువగా ఊహించుకున్నారు కాబట్టి ఆయన నమ్ముకోవచ్చు. కాబట్టి ఇక్కడే చూడండి వీటిట్లలో ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు చేరువయ్యే విధానం. ఇక్కడ సమన్వయం ఆల్రెడీ ఉంది. మనం అధికార అహంకారంతో జరగొట్టుకుంటాం. దానికి సింగపూర్ వచ్చి ఏం బిగుతాడు మనకి ఇక్కడ సమన్వయానికి సంబంధించి. అత్యవసర సమయాల్లో సంక్షోభాలు మనకు తెలిసినంతగా భూకంపాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు మన నాయకులందరూ ముదురులే. వీళ్ళు అక్కడ నేర్చుకుని వచ్చేది మన మంత్రులందరికీ తెలుసు ఆ విషయాలు. అట్లాగే అత్యంత కీలకమైన డిజిటల్ గవర్నమెంట్ అది మన దగ్గర ఉన్నటువంటి సిబ్బంది ఇదిగో అండి ఈ ల్యాప్టాప్ ఇట్లా వాడుకోవాలి ఇట్లా ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నారు. లేదా అది మనం నేర్పుకోవాలి. అది సింగపూర్ వాడు నేర్పేది ఏంది? ఆర్థిక వృద్ధి. వాడేవాడు చెప్పడానికి ఆడి దేశానికి మన దేశానికి ఏమైనా సంబంధం ఉందా ఆర్థిక వృద్ధి అన్నటువంటిది? అయినా అది ఆర్థిక వృద్ధి మంత్రులు చేస్తారా? ముఖ్యమంత్రి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందా? లేకపోతే పాలన పట్ల ప్రజల్లో విశ్వాసం కలిగించడం రాజకీయ జవాబుదారితనం. అది ఇక్కడ ప్రజల్లో విశ్వాసం కల్పించడం సింగపూర్ వాడు చెప్తే విశ్వాసం కలుగుతుందా? ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో జనం సొమ్మును అప్పరంగా తీసుకెళ్లి సింగపూర్లో కాంట్రాక్ట్ సంస్థలకు తగలేసుకుంటున్నట్టు కనబడుతోంది ఇది.